नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल केंद्र के स्थानीय अशोकनगर प्राथमिक विद्यालय में चिकित्सा स्वास्थ्य विभाग के तत्वावधान में एक्सरे जांच की गई। आशा कार्यकर्ताओं ने कॉलोनी में एक सप्ताह से अधिक समय से खांसी आने वाले को घर घर जाकर बताया कि वे एक्सरे जांच कराएं। जिला चिकित्सा स्वास्थ्य अधिकारी नरेंद्र राठौर ने कार्यक्रम में उपस्थित होकर निरीक्षण किया। इस अवसर पर बोलते हुए चिकित्सा स्वास्थ्य अधिकारी ने कहा है कि इसका लक्ष्य क्षय रोग मुक्त समाज है। उन्होंने सभी से टीबी मुक्त बनाने के उद्देश्य से केंद्र सरकार द्वारा शुरू की गई टीबी मुक्त भारत अभियान का लाभ उठाने का आग्रह किया और कहा है कि यदि लक्षणों की कम से कम समय में पहचान कर उचित उपचार उपलब्ध कराया जाए तो जान बचाई जा सकती है। उन्होंने लोगों को सलाह दी है कि यदि 2 सप्ताह से अधिक खांसी, सीने में दर्द, खून की खांसी, वजन कम होना, रात में पसीना आना, भूख न लगना, सांस लेने में कठिनाई, गर्दन में सूजन जैसे लक्षण हो तो तुरंत चिकित्सालय सलाह लें। उन्होंने कहा है कि उन्नत परीक्षण क्षय मित्र कार्यक्रम के माध्यम से पोषण सहायता, घर घर जाकर जांच और प्रत्यक्ष लाभ हस्ताक्षरण से टीबी पीड़ितों को हर महीने 1000 रुपये मिलेंगे। उन्होंने लोगों से क्षय मित्र से जुड़ने और टीबी उन्मूलन में भागीदारी बनने का आग्रह किया। बेला मंडल केंद्र टीबी मुक्त अभियान भागंगा टीबी पेशेंट्स एवరైతే ఉన్నారో అంటే వాళ్ళకి లక్షణాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది। ముఖ్యంగా ఇక్కడ చూస్తే స్పందన బాగానే ఉంది। ఎవరికైనా 2 వారాల నుంచి దగ్గు ఉండడం కానీ, దగ్గుతో పాటు తెమ్మడ కానీ, రక్తం రావడం, తర్వాత బరువు తగ్గిపోవడం, జ్వరం రావడం, అట్లా ఏదైనా మళ్ళీ డయాబెటిక్స్ కానీ, తర్వాత ఎవరైతే స్మోకర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక 10 లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ మేము స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ। అలాగే స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎవరైనా అబ్నార్మల్ ఉంటే స్ఫూటం టెస్ట్ చేస్తాము। స్ఫూటం టెస్ట్లో పాజిటివ్ వచ్చినా మేము ప్రభుత్వం తరఫున ఇక్కడే మా మెడికల్ ఆఫీసర్ గారు వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది। తర్వాత వాళ్ళకి ఇంటి దగ్గర వచ్చేసి కూడా ఎవ్రీ మంత్ మేము వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది। అలాగే ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వడం, అలాగే మాకు ఎన్జిఓస్ తోటి పౌష్టికాహారం కోసం నెల వాళ్ళకి పౌష్టికాహారం ఒక బ్యాగ్ సప్లై చేయడం ఇట్లాంటివి జరుగుతుంది। కాబట్టి ప్రజలందరూ ఈ ఏదైతే దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ ఎవరికైనా ఈ సిమ్టమ్ ఉంటే తొందరగా ఇక్కడ టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది। అలాగే ఎందుకంటే ఈ టీబీ వల్ల మనకు ఏమైనా వస్తుందని సమాజంలో మాకు సరిగా చూడాలని చెప్పేసి కనుక భావించుకోకుండా ఒక్కసారి ఒకరికి టీబీ వస్తే తను వాళ్ళ ఇంట్లో 10 మందికి మనకు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది। కాబట్టి ఎవరైనా ఈ సిమ్టమ్స్ ఉంటే మనం ఎర్లీ ట్రీట్మెంట్ చేస్తే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు। అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులున్నా వాళ్ళ టాబ్లెట్ కూడా రెగ్యులర్గా వాడాలి। వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే వారం రోజులు 10 రోజులు కానీ సిమ్టమ్ తగ్గగానే మళ్ళీ ఇర్రెగ్యులర్ వాడితే అది ముదిరిపోయి మళ్ళీ టాబ్లెట్స్కి తక్కువ కాకుండా మళ్ళీ ముదిరిపోయే అవకాశం ఉంది। కాబట్టి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలా। ఎవరికైనా లక్షణాలు ఉంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే మన ఈ టీబీ వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది। తర్వాత ఉచితంగా ప్రభుత్వం తరపున అన్ని టెస్టులు కానీ, మందులు కానీ, తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం అన్నీ జరుగుతుంది। కాబట్టి ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం। ఎంతమంది బేలా మండలంలో 13 కేసెస్ ఉన్నాయి। వాళ్ళు యాక్టివ్గా అందరూ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది। వాళ్ళ ఫాలోఅప్లో కూడా ఉన్నది। వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేయడం జరుగుతుంది।